మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనం చూడొచ్చు ప్రెసెంట్ అయితే ఏసీఐ విడిసిఐ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దగ్గర అయితే కనుక ఉన్నాము. ఏదైతే కంప్లీట్గా చాలా వరకు కొత్త నూతనమైన వర్క్స్ తోటి కంప్లీట్గా కొత్తగా తయారు చేస్తున్నటువంటి ఈ యొక్క స్టేడియంని రేపు జరగబడేటువంటి మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా జరిగేటటువంటి మ్యాచ్ని తిలకించడానికి అయితే చాలా వరకు వేల సంఖ్యలో అయితే కనుక ఈ యొక్క క్రికెట్ అభిమానులు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులు, అందులోని తెలుగు వాళ్ళు కూడా చాలా వరకు వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇందులోని మనం చూడొచ్చు ఎటువంటి తోపిసలాట జరగకుండా చాలా వరకు పటిష్టమైనటువంటి భద్రత నడుమ ఎక్కడ పడితే అక్కడ ప్రతి క్యూ లైన్కి ఈ యొక్క బ్యారిగేడ్స్ కానీ లేదంటే ఈ లైన్స్ కానీ టోటల్ ప్రతిదీ చెక్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ అలా అలానే ఎక్కడ పడితే అక్కడ జనరేటర్స్ ఎటువంటి ఫెసిలిటీ లోపం లేకుండా ప్రతి ఒక్క క్రికెట్ అభిమానులు చాలా స్వచ్ఛందంగా ఏదైతే ఎటువంటి ఇబ్బంది పడకుండా వాళ్ళు మ్యాచ్ని తిరిగించడానికి అయితే కనుక ప్రతి ఏర్పాటు అయితే కనుక కంప్లీట్గా జరిగిందని చెప్పొచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, రేపు మధ్యాహ్నం స్టార్ట్ అయ్యేటటువంటి మ్యాచ్ని తిరిగించడానికి అయితే కనుక చాలామంది క్రికెట్ అభిమానులు అయితే కనుక ఈ యొక్క స్టేడియం చుట్టూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్ చూడొచ్చు. ఏదైతే దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి క్రికెట్ అభిమానులకి ఎంతోమందికి టికెట్ లేనప్పటికీ ఏమో ఇక్కడ టికెట్ దొరుకుతుందేమో ఆస్తో వచ్చిన వాళ్ళు చాలా వరకు నిరాశ మిగిలిందని చెప్పొచ్చు. చాలామందికి టికెట్స్ అయితే కనుక దొరకని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే లిమిటెడ్ సీట్ కారణంగా ఇంచుమించు 26 నుంచి 28 వేల మధ్యలోనే అయితే కనుక ఈ యొక్క స్టేడియం కెపాసిటీ. సో కెపాసిటీకి తగ్గట్టు టోటల్ సీట్స్ అయితే కనుక అమ్ముడై ఉన్నాయి. వర్సెస్ ఇండియా మ్యాచ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ యొక్క గ్రౌండ్ని అయితే కంప్లీట్గా రెడీ చేయడం జరిగింది. ఏసీ విడిసిఐ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అయితే మనం చూస్తున్నాము. అండ్ అలానే ఏదైతే ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి గ్రౌండ్ విజువల్స్ ఇది కంప్లీట్గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ పడే మంచుని కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఈ యొక్క కవర్స్ని కూడా దాని మీద కప్పడం జరుగుతుంది. మన విజువల్స్లో మనకు క్లియర్ కనిపిస్తుంది. అండ్ లైట్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. సుమారు ఇప్పుడు అయితే కనుక ఈరోజు నైట్ 8-8:30 ప్రాంతంలో కనుక ఈ యొక్క వర్క్స్ అయితే జరుగుతుంది. పరిస్థితున్నటువంటి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ నిజంగా ఉత్కంఠభరితంగా అయితే కనుక ఉంది. ఈ యొక్క స్టేడియంలో అరేంజ్ చేసినటువంటి చక్కటి లైటింగ్, ఈ యొక్క శాంపిల్స్ అయితే చెక్ చేస్తున్నారు ఏ విధంగా వర్క్ చేస్తుందని. జరిగేటటువంటి మ్యాచ్ 1 గంట ప్రాంతంలో స్టార్ట్ అయ్యేటువంటి మ్యాచ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ని తిరిగించడానికి అయితే కనుక అన్ని ఏర్పాట్లు జరిగాయని చెప్పొచ్చు. నిజంగా చెప్పాలంటే ఈ క్రికెట్ అభిమానులు దేశం మొత్తం మీద ఉన్నటువంటి చాలామంది అభిమానులు ఈ యొక్క మ్యాచ్ని తిలకించడానికి అయితే కనుక ఆల్రెడీ ఈ యొక్క స్టేడియం చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే కనుక చేరుకున్న పరిస్థితి. రేపు జరిగేటటువంటి ఉత్కంఠభరితమైన ఈ మ్యాచ్ని చూడడానికి అయితే కనుక ఈ యొక్క కంప్లీట్గా అయితే కనుక టిక్ టాక్గా అన్నీ తయారయ్యాయని చెప్పొచ్చు. నిజంగా ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ డన్ అని చెప్పొచ్చు. మనం చూడవచ్చు విజువల్స్ ఏదైతే స్టేడియం కనిపిస్తూ ఉందో దీనికి నైట్కి మంచు పడినా సరే ఎటువంటి ఇది లేకుండా వీళ్ళైతే కనుక తార్పాలిన్స్ కూడా కప్పడం అయితే జరుగుతూ ఉంది. సో కంప్లీట్గా అంగరంగ వైభవంగా అయితే కనుక ఈ యొక్క మ్యాచ్కి స్టేడియంని అయితే కనుక చాలా చక్కగా అయితే కనుక రెడీ చేసిన పరిస్థితి. రేపు జరిగేటటువంటి మ్యాచ్ ఎంత ఉత్కంఠభరితంగా ఉందో అంతే విధంగా ఈ యొక్క అరేంజ్మెంట్స్ కూడా కంప్లీట్ చేశారు ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు. అండ్ అలానే పోలీస్ శాఖ కూడా చాలా వరకు శ్రమించి సహకరించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అండ్ అలానే వచ్చే ఏదైతే క్రికెట్ అభిమానులు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ యొక్క రోస్ కానీ క్యూ లైన్స్ కానీ ప్రతిదీ అయితే పకడ్బందీగా అరేంజ్ చేయడం జరిగింది. రాక్ టీమిండియా ఎప్పుడు సరే ఈ యొక్క బ్యాటింగ్ పిచ్ కంప్లీట్గా ఈ యొక్క బ్యాటింగ్ పిచ్లో ఘనంగా అతి బాగా ఆడి ఈ యొక్క ఇండియా అయితే కనుక ట్రాఫీని కైవసం చేసుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామెన్ ప్రసాద్తో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ భీమిలి.